రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ ఇంటి పనిలో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు. ఫోటోలు ఇల్లు ఇచ్చేదాంట్లో కానీ తుడిచేదాంట్లో ఎందుకు అలా ఉన్నా అధికారులు. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నాను, నేను కలిసి చదువుకున్నాను. అందరినీ సమానంగా బాధించేది ఆకలి బాధ. ధనం ఉండి కూడా ఆకలి బాధ బారి నుండి తప్పించుకోలేదు. ఒక్కొక్కసారి వెల్కమ్ హిమ్ విత్ ఎ బొకే. Sir, please. భోజన సదుపాయాలను నిరాటంకంగా ఏర్పాటు చేసి ఉదాత్త గుణశీలి సీతమ్మ గారు. ప్లస్ ఐఎఫ్ఈ ప్యానెల్తో మనకి ఇప్పుడు మీరు చూసారు లభిస్ గారి ప్రోగ్రామ్ లైట్ ఎలివేషన్ చేస్తున్నాం. అలాగే మనకి దాంతో కూడా విద్యాబోధన ఉంది, ఈ సంవత్సరం స్టార్ట్ అయింది. ఆర్ఓ ప్లాంట్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, అలాగే మంచి టాయిలెట్స్ ఉన్నాయి, బాయ్స్ గర్ల్స్ సెపరేట్ టాయిలెట్స్ ఉన్నాయి. అయితే అయినప్పటికీ మనకి ఇంకా 7 తరగతులు మనకి స్టార్ట్లో ఉన్నాం. వెల్కమ్ హిమ్ విత్ ఎ బొకే. షరీఫ్ గారు ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ టోకెన్. కాలేజీ నివేదిక చెప్పమన్నారు. ఇదే ప్రోగ్రాంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల షరీఫ్ గారు టు కమ్ అప్ ది స్టేజ్. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా పిల్లలకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే బ్యాగ్స్. Now our college principal Sri Raj Krishna garu will read out గ్రూప్స్ 4 గ్రూపులతో స్టార్ట్ అయిందండి. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అని 4 గ్రూపులు స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2000 రాదండి కెమెరాకి. Gopi. జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. అందులో 3860 స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇవాళ నుంచి మధ్యాహ్నం వాట్ ఎవర్ మనం స్కూల్ మెనూలో ఉన్నాయి దానిని మనం జూనియర్ కాలేజెస్ కూడా ఎక్స్టెండ్ చేసి ఉన్నాము, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. అందులో భాగంగా ఇవాళ మనం ఏలూరులో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్కి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ వచ్చి ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తున్నాయని కూడా ఆల్రెడీ చూడడం జరిగింది. సో మనకు ఇవాళ రైస్, సాంబార్, వెజిటబుల్ కర్రీ, స్వీట్ పొంగల్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా వాట్ ఎవర్ ఇస్ ద స్కూల్ మెనూ, మిడ్ డే మీల్లో ఏవే ఉన్నాయో దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ రాగి జావా అయితే ఇక్కడ కూడా రాగి జావా ఇవ్వడం, గుడ్లు, చిక్కీ అవన్నీ కూడా సేమ్ సిమిలర్ సెటప్లో ఇక్కడ ఫాలో అవుతున్నాం. అది కూడా పిల్లలు ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని క్వాంటిటీ పెంచాలా, వేరే ఏమైనా ఐటెంలు మార్చాలని కూడా కనుక్కోమని చెప్పారు. సో ఈరోజు మొదలు పెట్టాం కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ కూడా ఇంకా ఇవ్వడం జరుగుతుంది.
సో ఇది జస్ట్ హెల్దీ ఫుడ్ ఇవ్వాలి పిల్లలకి, అది కాకుండా ఇంకా చాలా రిఫార్మ్స్లో వన్ ఆఫ్ ద రిఫార్మ్స్గా ఈరోజు ఇది చేయడం జరుగుతుంది. అకాడమిక్ రిఫార్మ్స్ చేశారు, టైమింగ్ కూడా స్కూల్కి మనం ఇంటర్మీడియట్ కాలేజెస్కి టైమింగ్ కూడా మార్చడం జరిగింది. అది కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన మెటీరియల్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా రిఫార్మ్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నాము. ఇంకా చాలా చేయబోతున్నారు. స్టూడెంట్ కిట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా హెల్దీ ఫుడ్ కూడా ఎక్స్టెండ్ చేయాలి ఇంటర్మీడియట్ పిల్లలకి, ఇవాళ ఈ ప్రోగ్రామ్ మనం మొదలుపెట్టాము. థ్యాంక్ యూ. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విద్యా విధానం మీద ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఏదైతే మొన్నటి వరకు బడి పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారో డొక్కా సీతమ్మ గారి భోజనాన్ని జూనియర్ కాలేజీ పిల్లలకు కూడా అందించాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అని ఏదైతే చెప్తున్నారో పిల్లల భవిష్యత్తు, ఎందుకంటే భావితరాల భవిష్యత్తు పిల్లలతోనే ఉందనేది అందరికీ కూడా తెలుసు. అందుకని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, అలాగే పౌష్టికాహారంతో కూడిన భోజనం పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ మెనూను కూడా మార్చి మరి అన్ని గవర్నమెంట్ కాలేజీల్లో కూడా పెడతాం జరుగుతుంది. మరి దీన్ని పిల్లలు తప్పనిసరిగా ఏదైతే మధ్యాహ్నం పూట రాకుండా కొంతమంది మానేస్తున్నారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న పుస్తకాలు అవ్వచ్చు, బ్యాగులు అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. మరి వాళ్ళు కూడా భవిష్యత్తులో మరి వాళ్ళు కూడా మెరిట్తో పాస్ అయ్యి ప్రభుత్వం ఇస్తున్న పథకాల ద్వారా వాళ్ళు కూడా రాయితీ తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ముందు భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా నెంబర్ 1 స్టూడెంట్లుగా అయితే మరి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రానికి పేరు రావాలి అన్న ఉద్దేశంతోనే ఈ తలంపుతోనే పిల్లలందరికీ కూడా ఇది చేస్తున్నారు. ఏదైతే డొక్కా సీతమ్మ గారి పేరుని పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రకటించారో దాన్ని వెంటనే ప్రభుత్వం ఆమోదించి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ పథకాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి గవర్నమెంట్ని అభినందిస్తూ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం బాధ్యతతో ప్రజలందరికీ కూడా చేస్తున్నందుకు మాకు కూడా ఆనందంగా ఉంది.